సుప్రీంకోర్టులో కూడా తీర్పు ఇచ్చింది. దళితులు యేసుప్రభుని నమ్ముకుంటే క్రైస్తవులకు పోతే దాన్ని నిషేధించారని చెప్పి జీవో తీశారు. దాని విషయంలో నేను చెప్తా ఉన్నాను, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని వర్గాల వారిని కలుపుకుంటాం. ఖచ్చితంగా కొంతమంది సహకరిస్తలేరు అంటే అగ్రకులాల్లో ఉండి పాస్టర్లుగా పనిచేస్తున్న అగ్ర పాస్టర్లు కూడా ఈరోజు స్పందించకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు కూడా స్పందించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ చర్చలకు కూడా మేము ముట్టడిస్తాం. ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఏకంగా ఉండి ఏదైతే ఈ సుప్రీంకోర్టు జీవో కుట్రపూరితమైన జీవో తీసిండ్రో దాని విషయంలో అందరినీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ప్రతి నాయకుడు ప్రతి పార్టీ గుర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి మా హక్కులను నెరవేరే విధంగా చేసే వరకు మేము నిద్రపోమి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటామన్నాను. జై భీమ్. ఇప్పుడు ఎస్సీలు అణచివేతకు గురవుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఎస్సీ కూడా ఎక్కడో ఒక దగ్గర డాక్టర్ అయ్యి ఉంటాడు. బట్ పేషెంట్స్ ఉన్నప్పుడు వీడు నాకుల పోడు కాదు, నేను వీడి దగ్గర ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటా అనే ఛాన్స్ ఉందా? అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎస్సీలు ఎప్పుడైనా కూడా నిన్నువలేని పొరుగు అని ప్రేమించమని ఏదైతే దేవుడు చెప్పాడో అదేవిధంగా ప్రతి కులాన్ని కూడా నా కులమే, నా సొంత వ్యక్తే, నా కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడని చెప్పేసి చూస్తారు. కానీ అట్లాంటి ఫీలింగ్ ఎవరికి లేదు. కాకపోతే నేనేమంటున్నా అంటే వాళ్ళ దాంట్లో కూడా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది దీన్ని ఈ మతమైన ఒక మాయలో పడి మత చిచ్చు పెడుతూ ఇలాగా క్రైస్తవాన్ని అనగతొక్కుతున్నారని చెప్పేసి మాత్రం నేను చెప్తాను. సో పంట దగ్గర